హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే జెనీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా గుత్తి దొండకాయ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చపాతీతో రైస్తోని కూర చాలా టేస్ట్గా కుదురుతుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. అందులోని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవాలండి. అలానే ఇందులోని 3 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పును కూడా ఒక 5 వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. దొండకాయలను ఈ విధంగా పొడవుగా కొయ్యాలండి. బాగా కడుక్కొని దొండకాయలు ఇలా పొడవుగా ఏనుల్లా కోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దొండకాయలు బాగా ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయలు ఇలాగ పొడవుగా కోసుకొని గుత్తులుగా కోసుకోవాలండి. అప్పుడే గుత్తి దొండకాయ రెడీ అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 6 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా వేపనివ్వాలి. దొండకాయలన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఏగిపోయాయండి. పర్ఫెక్ట్గా ఈ కలర్లో ఏగితే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్లోనే నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేయలేదండి. ఒక మిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఇందులో యాడ్ చేయాలి. అవి వేగుతుండగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇవి కూడా అన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోని 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర జీలకర్ర, ధనియాల పొడి లేకపోయినట్లయితే మనము ఇందాక ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే జీలకర్ర, ధనియాలు 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ 3 to 4 మినిట్స్ పడుతుందండి. అప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అవ్వగానే మనము పక్కన పెట్టుకున్న గుత్తి దొండకాయల్ని ఇందులో యాడ్ చేయాలి. గుత్తి దొండకాయలకి మసాలా పట్టే వరకు ఇలా 1 మినిట్ వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోనికి ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇవి 300 ml వాటర్ అండి నేను యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 to 7 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మూత తీసినట్లయితే ఆయిల్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. గ్రేవీ అనేది దగ్గరికి పడింది మనకి గుత్తి దొండకాయకి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి మనకి గ్రేవీ చాలా దగ్గరగా అయ్యింది. ఈ దొండకాయలు నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. నాకు ఈ దొండకాయలు 250 గ్రామ్స్కి నేను ఈ మెజర్మెంట్స్తో మీకు చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే మిగతా మెజర్మెంట్స్ కొంచెం పెంచుకొని యాడ్ చేయండి. ఇందులోనికి పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అంతేనండి, టేస్టీగా ఇంట్లోనే గుత్తి దొండకాయ కర్రీని మీరు ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఈ గుత్తి దొండకాయ కర్రీని మనం చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చపాతీతో కానీ, రైస్తో కానీ మనం సర్వ్ చేసుకొని తినేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా మీ ఇంట్లోని ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.